అసెంబ్లీ ఎన్నికల టైంలో మీరు బీజేపీలో ఉన్నారు. ఎందుకు ఆ పార్టీలో చాలా బలమైన నాయకులు అనుకున్న వాళ్ళు కూడా బండి సంజయ్ కావచ్చు, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు ఎందుకు ఓడిపోయారు? ఆనాడు ఒక వేవ్ వచ్చిందండి. పీపుల్ వాంటెడ్ కేసీఆర్ను దింపాలా, కేసీఆర్ను ప్రభుత్వం కరప్టెడ్ గవర్నమెంట్, అహంకారపూర్వకమైన గవర్నమెంట్ పడగొట్టాలా అని చెప్పి వాళ్ళు అనుకున్న సమయంలో కాంగ్రెస్కు ఇస్తేనే సీట్స్ ఇస్తేనే గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతుంది. దీనికి ఇస్తే 3-4 సీట్ల పార్టీ ఇది, ఇంకా కావాలంటే ఒక 8-9 సీట్లకు పోతుంది. ఎప్పుడైతే బండి సంజయ్ నాయకత్వాన్ని తీసి పడేసిండ్రో ప్రజలకు ఏదైతుందో ఈ పార్టీ మీద విశ్వాసం పోయింది. టోటల్గా పోయి వీళ్ళు ఎప్పటికి కూడా రూల్ చేసే పార్టీ కాదు, ఇంటర్నల్ కొట్లాడే వాడన్న పైకి వస్తుంటే వానికి కాలువటి గుంజే పార్టీ ఇది అని చెప్పి ప్రజలకు అర్థమైపోయి అట్లీస్ట్ వీ విల్ గివ్ కాంగ్రెస్ టు రూల్ ఇట్ అని చెప్పి కాంగ్రెస్కు పట్టం కట్టారు. మీరు బీజేపీలో చాలా కీలకమైన జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కూడా ఉన్నారు. పార్టీలో గొడవలు ఉన్నాయనేది చాలా చర్చ బాగా జరుగుతుంది. ఈటెల రాజేందర్కి, బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి నిజంగా గ్రూపులు ఉన్నాయా? చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. లేకపోయినా కానీ కావాలని చెప్పి కూడా క్రియేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఎవ్వరు గెలవాలి, ఎవ్వరు ముందుకు పోవాలనేది లేనే లేదు. ఇక్కడ మేము ఉంటే మేమిద్దరమే ఉండాలా, లేకపోతే ముగ్గురమే ఉండాలా, ఆ విధంగా పార్టీ నడవాలా అని చెప్పి చాలా ఖుద్గర్జీతోటి ఏదైతే ఉన్నదో వీళ్ళు ఆలోచించే మనుషులు. దీనిని ఎప్పుడు కూడా ఏదైతే ఉంటుందో బాయిల కప్ప ఉండి ఇదే మొత్తం ప్రపంచం అనుకుంటారు కదా, అట్లా ఒక 2-3 ఏదైతే ఉన్నారో ఆ పార్టీ ఆఫీసే మాది, మేమే దీనికి నాయకులము, ఇంకెవ్వడు కూడా బయటోడు వచ్చినా కానీ వాడిని ఇమడనియొద్దు అని చెప్పి టోటల్గా వచ్చిన వాళ్ళని అందరినీ కూడా ఎలగొట్టి, మొన్న కూడా మీరు చూసారు. ఎవరు అట్లా అనుకున్న వాళ్ళు? ఎవరు కిషన్ రెడ్డి లక్ష్మణ్ అనుకునేది ఏంటంటే ఎవరు కూడా గెలవకూడదు అని వాళ్ళు అనుకుంటారు. మళ్ళీ లక్ష్మణ్ ఏమనుకుంటాడు అంటే కిషన్ రెడ్డి గెలవద్దు అనుకుంటాడు. ఈ విధంగా వాళ్ళందరూ కూడా ఏదైతే ఉన్నదో ఎవరికి వాళ్ళు ఇదైపోయే మనుషులు వాళ్ళు. కానీ బండి సంజయ్, ఈటెల రాజేందర్ కూడా మధ్యలో కూడా ఇష్యూస్ ఉన్నాయి అంటారు. అవును, దాన్ని నడిపింది ఎవరు? దాన్ని పొగ పెట్టింది ఎవరు? చేసింది వీళ్ళు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా చేయబట్టి బండి సంజయ్ని పక్క పోవడం జరిగింది. ఆడ అపాయింట్మెంట్లు ఢిల్లీలో ఎవరిప్పించారు ఈటెల రాజేందర్కి తెలియదా మనకు? ఏ విధంగా ఆయనను షడ్యంతరం చేసి కిందికి లాగారో తెలియదు అందరికీ, ప్రతి ఒక్కరు తెలుసు. కాబట్టి ఈడ ఉన్న పార్టీ ఏదైతే ఉన్నదో వీళ్ళు ఎప్పటికైనా కానీ భారతీయ జనతా పార్టీని ఎదగనివ్వరు. చాలామంది మీరు చూశారు ఎంతమంది అయితే నాయకులు బయట నుంచి వచ్చారో ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయారు. కారణం ఏంటి? ఇప్పుడు అదే ఇమ్మడలేరు. ఆడ చెప్తున్నాం కదా, వాళ్ళు చేయలేరు, వాళ్ళ చేత కాదు, వాళ్ళు ఉన్న 4 ఉండాలా వాళ్ళకు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పార్టీస్ ప్రోగ్రెస్. లేకపోతే అసలు 30-40 సీట్లు రావాల్సిన పార్టీని 8 సీట్లు తెచ్చుకున్నారు. రేపు యాక్చువల్లీ ఈ వేవ్ తోటి అందరూ సరిగ్గా సీట్లు ఇచ్చింటే 16 సీట్లు రావాలా, అటువంటి రేపు 2-4 అంటున్నారు కంప్లీట్గా. ఇది ఆ పార్టీ పరిస్థితి. ఎప్పటికి కూడా నేను చెప్తున్నాను, దీంట్లో మాత్రం ఎప్పుడు కూడా ఈ పార్టీలో మేము శ్రమించే కష్టంతో చెప్తున్నా, నేను బాధతో చెప్తున్నా. ఉన్న వాళ్ళం నానాడు శ్రమించిన వాళ్ళం కాబట్టి చెప్తున్నా. వీళ్ళ కుట్రంత్రాలతోటి ఇవన్నిటితోటి ఏదైతుందో ఈ పార్టీ ముందరికి రాదు ఎప్పటికైనా కానీ. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ అధికారంలోకి వస్తుంది, తీసుకొస్తామని చాలా గట్టిగా చెప్తున్నారు వాళ్ళు. 1983 నుంచి చెప్తున్నారు వాళ్ళు. అది అర్థమైందా? ఎప్పుడు కూడా వాళ్ళకు అది అయ్యేది కాదు. అసలు ఎంత సిగ్గుచేటండి, ఒక సిగ్గుచేటు ఏంటంటే 50 సంవత్సరాలుగా నడుస్తున్న ఈ పార్టీలో 10 మందిని తెచ్చుకుంటారండి బయట నుంచి, అవుట్సోర్సింగ్ తెచ్చి క్యాండిడేట్లను పెడతారా? ఆ పార్టీలో పనిచేస్తున్న నాయకులు సరిపోరా ఓడిపోవటానికి? మీ పార్టీలో కూడా తీసుకొని సీట్లు ఇచ్చారు కదా. అరే ఎక్కడైతే బాగా లేని కాడ మేము ఇచ్చేసాము, బాగా ఎక్కడైతే లేని కాడ మ్యాక్సిమం లేని కాడ చేసుకున్నాం. కానీ చేసుకుంటే తప్పవుతుందా? కాదండి, మేము ఎక్కడైతే మ్యాక్సిమం లేని కాడ ఏదైతే ఉన్నదో 1-2 సీట్లు మేము తెచ్చుకున్నాం అంతే తప్ప వాళ్ళలాగా 10 సీట్లు అది కూడా ఓడిపోతామని తెలిసి ఇంపోర్ట్ చేసుకుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ నాగర్ కర్నూలు సీటు ఉంది, నాగర్ కర్నూలులో 100% వాళ్ళు ఓడిపోతున్నారు. అదే బంగారు శృతికి ఇచ్చి ఏమవుతుండే? ఓడిపోకుండా ఆమె కూడా మంచిగా ఓడిపోతుండే కదా. ఓడిపోవడానికి పెద్ద ఇది గొప్ప కావాలని దానికి ఇంపోర్ట్ చేసి వాడిని ఓడగొట్టించుకుంటావా నువ్వు? మహబాబాద్లో ఉన్న హుసేన్ నాయక్ క్యాండిడేట్ ఉండే ఓడిపోవడానికి పనికిరాడా? ఖమ్మంలో ఎవరినది ఇంపోర్ట్ చేసుకున్నావు, ఆడ ఉన్న క్యాండిడేట్ పనికిరాడా?
వరంగల్లో ఆరూరు రమేష్ రేపు పొద్దున ఓడిపోతున్నాడు. దాని ఆడ ఉన్న పార్టీలో ఉన్న క్యాండిడేట్లు ఓడిపోవడానికి సరిపోరా? కానీ వాళ్ళు చెప్తున్నారు బీజేపీకి భవిష్యత్తు ఉంది, బీజేపీలో చేరితేనే గెలుస్తామని చెప్పి వచ్చి చేరుతున్నారు, మేము ఎట్లా అడ్డుకుంటాం అంటున్నారు. ఎవరు చేయలే, ఎంత నాకు తెలుసు. వాళ్ళ ఇంట్లో చుట్టూ ఎంత తిరిగిండ్రు, ఎంత హంటింగ్ చేసిండ్రు, ఎట్లా ప్రాధేయపడ్డారు. ఇడిచిపెట్టిన వాళ్ళు సీట్లు రానని వాళ్ళు వచ్చి చేరారు దాంట్లో. ఫైనల్గా తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారు మీరు? నేను 12 to 14 సీట్స్ కాంగ్రెస్కి ఇస్తాను. 12 to 14 సీట్స్. ఓకే. మిగిలిన సీట్లు ఏదైతే ఉందో, ఒకవేళ మెదక్కు పోతే ఒక సీటు బీఆర్ఎస్కు, ప్రతిమది ఏదో బీజేపీకి ఇస్తాం. ఎంఐఎం డెఫినెట్లీ, ఎంఐఎం ఈజ్ డెఫినెట్లీ దేర్. ఓకే. ఎంఐఎం బాబా, ఎంఐఎంలో చాలా కష్టపడ్డది ఆమె, మాధవి లత బాగా చేసింది. దాన్ని ఎందుకంటే నేను కూడా చూసా, ఆమె వీడియోస్ అవన్నీ కూడా ప్రచారం అన్నీ కూడా చూసా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రయత్నం చేసి. అక్కడ ఏమైనా హిస్టరీ క్రియేట్ చేసే అవకాశం ఉందా? మాధవిలత గెలిచే అంత సీన్ లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.